నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉన్నతంగా ఎదగాలి. క్రీడాకారులకు అన్ని విధాలా అండగా ఉంటామన్న మాజీ మంత్రి జోగురామన్న. బజారత్నూర్లో నిర్వహించిన క్రికెట్, కబడ్డీ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం. ఐక్యంగా ఉంటూ హక్కుల సాధన కోసం ముందుకు సాగాలి. మాలల భవిష్యత్ కార్యాచరణ జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే పిలుపు. సర్కారు బడులలో కరువైన కనీస సౌకర్యాలు, సరైన సదుపాయాలు లేక విద్యార్థులకు తప్పని ఇక్కట్లు. అర్లీటీ ప్రాథమిక పాఠశాలలో చెట్ల కిందే సాగుతున్న తరగతులు. క్రీడాకారులకు అన్ని విధాలా అండగా ఉంటూ వారికి ప్రోత్సాహం అందిస్తున్నామని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. బజారత్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన కబడ్డీ, క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమానికి బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన క్రీడాకారులకు దిశానిర్దేశం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా ముందుంటుందని, తమ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు అన్ని విధాలా అండగా నిలిచామని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. బజారత్నూర్ మండల కేంద్రంలో అనిల్ అన్న యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ, క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమంలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు మండల కేంద్రంలోని గాంధీనగర్లో ఏర్పాటు చేసిన హైమాస్ లైటింగ్ సిస్టమ్ను ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు స్థానిక నేతలు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని సరదాగా క్రికెట్ ఆడుతూ ఉత్సాహపరిచారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాలను వెలికితీసి వారికి సదవకాశం కల్పించేందుకు ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయని తెలిపారు. క్రీడాకారులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచిందని, గ్రామాన క్రీడా ప్రాంగణాల ఏర్పాటుతో పాటు ప్రత్యేక సదుపాయాలు కల్పించిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యులు అవుతున్నామని పేర్కొన్నారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సైతం ప్రజల్లోనే ఉంటూ వారికి అండగా నిలబడుతున్నారని అన్నారు. ఇటువంటి పోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదిగి జిల్లా కీర్తిని ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం చేస్తామని చెప్పి నమ్మకంతో మనం మొదలు పెట్టుకున్నాం. దురదృష్టవశాత్తు మనం ఓడిపోయినా ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరికి కూడా ఏ క్రీడాకారులు వెళ్ళినా ఎప్పుడు కూడా నేను మీ వెంట ఉన్నాను. మీరు ఏ క్రీడలను ఆడండి, ఏ కార్యక్రమాన్ని చేసుకోండి, నా వంతు సహాయ సహకారం ఉంటుందని చెప్పి కేవలం మేము ఎన్నికలప్పుడే మరి ఈ కార్యక్రమాలు చెయ్యం. 5 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మాకు, ఎందుకంటే ఏ నాయకుడైతే, ఏ పార్టీ అయితే ప్రోత్సహిస్తుందో, ఏ నాయకుడైతే యువకులను ప్రోత్సహించడానికి ముందుకు వస్తాడో ఆ నాయకుడు కూడా రేపు ఎప్పుడు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఎన్నికల్లో మాకు మీరు మద్దతు ఉంటే తప్పకుండా మీకు ఇంకా రాబోయే రోజుల్లో మద్దతు ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నటువంటి నాయకులు ఏ కార్యక్రమాలు చేస్తానికి ముందుకు వచ్చినా, ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఏ ప్రభుత్వం ముందుకు వచ్చినా అటువంటి ప్రభుత్వం అటువంటి నాయకుల్ని కాదు. ఇటువంటి నాయకుడు గతంలో 3-4 సార్లు ఓడిపోయినా మీ వెంట ఉండి పనిచేసిండు. ఇలా గెలిచినా కూడా అదే రకంగా పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ దయచేసి క్రీడాకారులు కూడా రేపు రాబోయేటటువంటి రోజులలో మన గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటటువంటి అది సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, అది ఎంపీటీసీ జడ్పీటీసీ కావచ్చు, రేపు కూడా మనం కేసీఆర్ గారిని తప్పు చేసుకున్నాం, కేసీఆర్ గారిని ఓడగొట్టుకున్నాం చెప్పి
ఇలా గ్రామాల్లో కూడా చాలా మంది బాధపడతా ఉన్నారు. రేపు మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మోసం చేసిండ్రు, మోసం చేసి గద్దెనెక్కిండు. కాబట్టి ఈ లోకల్ బాడీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా బుద్ధి చెప్తే రేపు రాబోయేటటువంటి 4 సంవత్సరాల్లో ప్రజలకైతే ఏ హామీలు ఇచ్చిండో ఆ హామీలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ విద్యా కేంద్రాల్లోనూ డిజిటల్ మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయని, వాటితో బోధన చేస్తే అభ్యసన సామర్థ్యాలు మెరుగవుతాయని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉపకరించేలా జైనత్ మోడల్ స్కూల్ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకులు గోస్కుల సత్యనారాయణ రూపొందించిన ఉచిత డిజిటల్ కంటెంట్ను ఆయన ఆదివారం ఆవిష్కరించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉచిత డిజిటల్ కంటెంట్ను ఆవిష్కరించి ఇంటర్మీడియట్ 1-2 సంవత్సరానికి సంబంధించిన ఉపాధ్యాయులను పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మోడల్ స్కూల్ కేజీబీవీ విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియంలో రూపొందించిన కంటెంట్ బోర్డు పరీక్షలతో పాటు నీట్ లాంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా తయారు చేసినట్లు సత్యనారాయణ తెలిపారు. సిడి, లింక్, క్యూఆర్ కోడ్ ద్వారా ఉచితంగా ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, కేజీబీవీ జిల్లా ప్రత్యేక అధికారి ఉదయశ్రీ, జిల్లా సంక్షేమాధికారి మిల్కా, ఆరోగ్య పాఠశాల సంధానకర్త అజయ్, ప్రిన్సిపల్ ఎల్ రాము తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో గల మాల సంక్షేమ భవనంలో మాలల భవిష్యత్ కార్యాచరణ జిల్లా స్థాయి విస్తృత సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ హాజరై పలు అంశాలపై తీర్మానాలు చేశారు. మాలలు ఐక్యంగా ఉంటూ హక్కుల సాధన కోసం ముందుకు సాగాలని, అందుకు తన వంతుగా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ స్పష్టం చేశారు. పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో గల మాల సంక్షేమ భవనంలో ఏర్పాటు చేసిన మాలల భవిష్యత్ కార్యాచరణ జిల్లా స్థాయి విస్తృత సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పివి రావు, కాకా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. సమావేశంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. మాల సంఘం జేఏసీ రాష్ట్ర చైర్మన్ చెన్నయ్య, కన్వీనర్ సర్వయ్య, ఓయూ జేఏసీ నాయకులు మందాల భాస్కర్, విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బాలరాజు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు రమేష్, నాయకులు రాజేశ్వర్, స్వరూప, మేకల మల్లన్న తదితరులు పాల్గొన్నారు. మన ఎస్సీ అసోసియేషన్స్ ఉన్నాయి. నేను అన్ని చోట్ల కూడా ఇదే చెప్తున్నాను, మీరందరూ ఐక్యంగా ఉండండి, నేను ముందుకు వస్తా. కోర్టులో కూడా నేను అదే విషయం చెప్పడం జరిగింది చాలాసార్లు. నిజంగా చెప్పాలంటే చిన్నయ్య వాళ్ళందరూ కూడా మంచిగా పనిచేసిండ్రు. ఎక్కడ కూడా అవసరం ఉన్నప్పుడు ఢిల్లీకి పోవడము, ఒక బృందంని తీసుకుపోవడం, చాలా కష్టపడిండ్రు. కానీ వాళ్ళ కష్టంలో ఆ ఒక్క కష్టం ఒకటి సరిగా కాలేదు. ఏంటిది అది? అందరు కూడా ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చి మనం కొట్లాడినప్పుడు భరోసా ఎట్లా రావాలి ప్రజలకు, మన ప్రజలకు భరోసా రావాలంటే అందరం కూడా ఐక్యంగా ఉన్నాము. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పిన, నేను ముందుకు వచ్చిన తర్వాత నా వెనుక ఎవరు లేకుంటే మరి నా పరిస్థితి ఏమవుతుంది మీరు అందరు కూడా అర్థం చేసుకోవాలి. నేను అందు గురించి చాలా సమయంలో వీళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద రావాలి, మనం మీటింగ్ చేసుకోవాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. కానీ విఫలం అయింది. కానీ సుప్రీంకోర్టు డిసిషన్ తర్వాత అందరు కళ్ళు ఇప్పిండ్రు. అందరు అనుకున్నారు, అరే లేదు మనం రావాలి ఒక తాటిపైకి, మనం అందరం కలిసి కొట్లాడాలని చెప్పి ఒక ఆలోచన రావడం జరిగింది. కానీ ఇప్పుడే చాలా మంది చెప్పినట్టు ఆ రోజు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మన నాయకులందరినీ కూడా కలిసి మాట్లాడిన తర్వాత నేను పోయి ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. కానీ అన్ని చోట్ల కూడా అన్ని పొలిటికల్ పార్టీస్లో అందరు కూడా ఇది ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడం జరిగింది. మాలలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు, వీళ్ళను మనం కేర్ చేసేది అవసరం లేదని చెప్పి మనకు ఏదైతే ఆత్మ గౌరవం, మన గౌరవం దలగాలో మన మాలలకు ఆ గౌరవం తగ్గట్లేదు. అందు గురించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు లేదు ఏది ఏమైనా కానీ మన మాలలకు ఏదైతే సెల్ఫ్ రెస్పెక్ట్ రావాలో దాన్ని తీసుకురావాలని చెప్పి నేను బయటికి రావడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ను కించపరిచేలా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ అన్నారు. పట్టణంలోని బాషెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయగా వివిధ రాజకీయ పార్టీలు, సంఘాల నేతలు హాజరయ్యారు. పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగంపై దాడిలో భాగమేనని
సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ అన్నారు. సిపిఎం పార్టీ వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సామాజిక సంఘాలతో ఆదివారం రౌండ్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. స్థానిక బాషెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో భాగంగా ఇటీవల అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నేతలు తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక అడాక్ కమిటీని ఏర్పాటు చేయగా పూర్తి స్థాయి కమిటీని జనవరి 5న ప్రకటించనున్నారు. సమావేశంలో నాయకులు దర్శనాల మల్లేష్, విద్యగిరి నారాయణ, సాజిదోద్దీన్, మునిగెల నర్సింగ్, బోర్ల శంకరయ్య, దేవిదాస్, చిలక దేవిదాస్, నందిరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ మాట్లాడుతూ నిండు పార్లమెంటు సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు అనేకసార్లు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ మాట్లాడారని ఆరోపించారు. అంబేద్కర్ లౌకికవాది కావడమే బీజేపీ దృష్టిలో నేరమని అన్నారు. బీజేపీ కుట్రలను మెజారిటీ దేశ ప్రజలు సహించరని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సెక్యులర్ అండ్ లెఫ్ట్ పార్టీలన్నీ ఒక వేదిక మీదకి వచ్చాయి. కారణం ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహాశయుడిని నిండు సభలో అవమానించినటువంటి అమిత్ షా గారిని మంత్రివర్గం నుంచి బహిష్కరించాలని, లేదా ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని, మోడీ ఆయన్ని వెనకేసుకురావడం మానుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఆదిలాబాద్ రౌండ్ టేబుల్ సమావేశం విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఆ పని కనుక కేంద్ర ప్రభుత్వం చేయకపోతే ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం అందరూ కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం ఎక్కువ మంది భారత రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు, అంబేద్కర్ గారి యొక్క కృషి ఉపయోగపెట్టుకున్నటువంటి వాళ్ళు, గిరిజన ప్రాంతం, దళితులు, అదేవిధంగా అనేక రకాల సామాజిక తరగతులు, మహిళలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈరోజు ఇక్కడ రూపకల్పన చేయడం కోసం అన్ని పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా విప్లవ కమ్యూనిస్టు, వామపక్ష పార్టీలు అన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఈ దేశానికి మనుస్మృతిని రాజ్యాంగంగా చేయాలనేటువంటి కుట్రలు విఫలమైన తర్వాత ఒక లౌకిక ప్రజాస్వామ్య ఆధునిక దేశంగా భారతదేశం రూపొందడానికి కారణమైనటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని మేము ఆమోదించేది లేదని చెప్పి ఆర్ఎస్ఎస్ ఒకప్పుడు ప్రకటించింది. ఈ దేశానికి మనుస్మృతి స్వదేశీ, రాజ్యాంగం విదేశీ. కాబట్టి అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులర్ కానీ, డెమోక్రాటిక్ కానీ, సోషలిస్ట్ కానీ ఈ భావాలన్నీ కూడా ఇతర దేశాల నుంచి తెచ్చుకున్నటువంటి అరువు తెచ్చుకున్నటువంటివి, ఈ దేశానికి సంబంధించినటువంటివి కాదు. ఈ దేశానికి సంబంధించిన మనుస్మృతే మనువు రాశాడు, అదే కావాలని చెప్పి చెప్పినటువంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు వాళ్ళ రాజకీయ విభాగం బీజేపీ అధికారంలో ఉంది. ఈ దేశాల్లో మనుస్మృతిని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా ఈరోజు అంబేద్కర్ యొక్క రాజ్యాంగ విలువలను కాపాడాలని చెప్పి ఈ దేశాన్ని ఆధునిక ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగం ఉంచాలని చెప్పి బీజేపీ కుట్రలు తిప్పికొట్టాలని చెప్పి ఆదిలాబాద్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఒక వేదిక మీదకి వచ్చినటువంటి సందర్భంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం. పట్టణంలోని రైతు బజార్ ఎదుట దుకాణాలు ఏర్పాటు చేస్తే తగు చర్యలు తీసుకుంటామని వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ అన్నారు. బయట దుకాణాల కారణంగా లోనికి వినియోగదారులు రావడం లేదంటూ రైతులు నిరసన తెలపడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు రైతులను సముదాయించారు. రైతు బజార్ బయట దుకాణాలు ఏర్పాటు చేయడంతో లోపల గిరాకీ తగ్గిందని రైతులు ఆందోళన చేపట్టారు. ఆదివారం రైతు బజార్ లోపల దుకాణాలు ఏర్పాటు చేసుకున్న రైతులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. బయట దుకాణాలు ఏర్పాటు చేసుకుంటే వినియోగదారులు లోనికి రావడం లేదని, ఈ విషయమై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ అక్కడికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని రైతు బజార్ బయట ఏర్పాటు చేసిన తోపుడు బండ్లను తొలగించారు. ఈ మేరకు సీఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ రోడ్లపై దుకాణాలు, తోపుడు బండ్లు ఏర్పాటు చేస్తే లోపలికి వినియోగదారులు వెళ్లడం లేదని, ట్రాఫిక్ సమస్య సైతం పెరుగుతోందని అన్నారు. ఈ విషయమై తమకు అందిన ఫిర్యాదు మేరకు దుకాణాలను తీసివేశామని, రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈరోజు రైతు బజార్ ముందట ఉన్న ఈ కూరగాయలు అమ్మే షాపులన్నీ కూడా తీసేయడం జరుగుతుంది. ఎందుకంటే పాపం రైతు బజార్లో రైతులు లోపల పెట్టుకున్న షాప్ వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ షాపులో లోపలికి ఎవరు వస్తలేడు, బయట అందరు కొనుక్కుంటున్నారని చెప్పి
ఈ డక్కల బండిలు ఏదైతే ఉన్నాయో కూరగాయలు అమ్మే వాళ్ళకి ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. కాబట్టి ఈ రైతులకు కానీ ఇక్కడ అమ్మే వాళ్ళకి కానీ ఎవరైనా కూరగాయలు కానీ వేరే ఇతర పండ్లు గిట్లా అమ్మే వాళ్ళు మాత్రం అందరికీ ప్రభుత్వం వారు రైతు బజార్ కల్పించడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా లోపల పెట్టుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. ఈ బయట పెట్టుకోవడం వల్ల ఏమైతుందంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, జనాలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే రైతులు కానీ వేరే ఇతర వ్యక్తులు కానీ ఎవరు కూడా ఈ కూరగాయలు అమ్మొద్దని మేము విజ్ఞప్తి చేశాము. ఒకవేళ అమ్మినట్లయితే తగిన చట్టపర చర్యలు తీసుకుంటామని మేము కోరుకుంటున్నాం. సర్కారు బడులలో సరైన వసతులు లేక విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. గతంలో ప్రారంభమైన పనులు అసంపూర్తిగా మిగలడంతో కనీస సౌకర్యాలకు విద్యార్థులు దూరమవుతున్నారు. భీంపూర్ మండలం అర్లేటి ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల నిర్మాణం పూర్తి కాకపోవడంతో విద్యార్థులకు చెట్ల కిందనే బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా సర్కారు బడుల్లో వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అసంపూర్తి భవనాలు, గదుల కొరతతో విద్యార్థులకు తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదు. పరిస్థితుల్లో మార్పు రాని ఫలితంగా చెట్ల కింద వరండాలో తరగతులు నిర్వహిస్తున్నారు. భీంపూర్ మండలం అర్లేటి ప్రాథమిక పాఠశాల అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 38 లక్షల రూపాయలతో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. కాగా కాంట్రాక్టర్కు బిల్లులు అందక పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. మొత్తం 5 తరగతులకు గాను 3 గదులే అందుబాటులో ఉండడంతో మిగిలిన విద్యార్థుల చదువులు చెట్ల కిందే కొనసాగుతున్నాయి. మొత్తం పాఠశాలలో 122 మంది విద్యార్థులు ఉండగా సరిపడ గదులు లేకపోవడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఎండలోనే ఉపాధ్యాయులు బోధించే పరిస్థితి ఉండడంతో అటు ఉపాధ్యాయులు ఇటు విద్యార్థులకు ఇబ్బంది తప్పడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇటువంటి పాఠశాలలపై దృష్టి సారించి విద్యా వ్యవస్థను మెరుగుపరచాలన్న అభిప్రాయాలు ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి. అయితే పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సైతం విన్నవించినట్లు హెచ్ఎం రాజేశ్వర్ తెలిపారు. విద్యార్థులకు ఇక్కట్లను గుర్తించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మా పాఠశాలకు వచ్చేసి విద్యార్థుల సంఖ్య 122 మంది ఉన్నారు. కానీ తరగతి గదులు మాత్రం 3 ఉన్నాయి రూములు. ఇక ఫస్ట్ సెకండ్ తరగతి పిల్లల్ని బయట వరండాలో కానీ చెట్ల కిందగా కూర్చోబెట్టడం అనేది జరుగుతుంది. మన ఊరు మనబడికి బిల్డింగ్ శాంక్షన్ అయి ఉన్నది, కానీ అది అసంపూర్తిగానే ఉండిపోయింది. మరి అది కూడా అధికారుల దృష్టికి వెళ్ళింది, చూసిండ్రు, మన డిఓ మేడం గారు కూడా చూసిండ్రు. కానీ అది అసంపూర్తిగా ఉండడం వలన విద్యార్థులకు ఎటువంటి లాభం లేకుండా పోతుంది. దాన్ని ఆ బిల్డింగ్ను తొందరగా మరి మన అది తయారు చేసినట్లయితే మరి పిల్లలకు అది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి. జైనత్ మండలంలోని బెల్గాం గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామ ప్రధాన వీధుల గుండా డప్పు చప్పులతో శోభాయాత్ర జరిపిన అనంతరం అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు. గ్రామ మహిళలు బోనాలను ఎత్తుకొని శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి పూజలు చేసి బోనాలు సమర్పించారు. గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ నూతన ఆలయాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను ఘనంగా జరిపినట్లు గ్రామస్తులు విలాస్ తెలిపారు. గ్రామస్తులంతా ఐక్యంగా ఉండి వేడుకల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. మండలంలో ఈరోజు పోచమ్మ విగ్రహ స్థాపన జరిగింది. అది పురాతనం నుండి మా గ్రామంలో పెద్దలు నిర్మించిన ఆ యొక్క పూర్వం నిర్మించిన
ఆ గుడిని చెరిపేసి మరి మా గ్రామ ప్రజల శ్రమ చేత 9 లక్షలతోని మేము ఈ పొచ్చమ్మ గుడి నిర్మించినాము. మరి విగ్రహం కూడా స్థాపన చేసినాము. ఈరోజు పొచ్చమ్మ పండుగ ప్రజలందరూ కృషితోని ఆనందం ఉండాలని, ప్రజలందరూ మరి పాడి పంటలు అందరికీ ఆనందంగా పండాలని ఆ దేవిని గ్రామదేవత అయినటువంటి పొచ్చమ్మ తల్లిని మొక్కుతూ ఈరోజు పొచ్చమ్మ జరపడం జరిగింది. యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సామ రూపేష్ రెడ్డికి తన బాల్యమిత్రులు అభినందనలు తెలియజేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూపేష్ రెడ్డిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి ఉన్న ఫోటోను ఆయనకు బహుమతిగా అందజేశారు. తమ స్నేహితుడు రాజకీయంగా ఎదగడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రూపేష్ రెడ్డి చేస్తున్న కృషిని కొనియాడారు. రానున్న రోజుల్లో ప్రజాప్రతినిధిగా మరింత ఎత్తుకు ఎదిగి ప్రజలకు సేవ చేయాలని కోరారు. కార్యక్రమంలో దీపక్, అరుణ్, అమరేందర్ రెడ్డి, నరేందర్, నవనీత్ రెడ్డి, గణేష్, వికాస్, నామ్దేవ్ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ ద్వారా ఆదివాసీ గిరిజనుల సమస్యల సాధనకు కృషి చేయాలని హీరాసుక జాగృతి సమితి నాయకులు సిడాం రామకిషన్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. 31 సాయంత్రం రోజున అప్పటి ఉన్న కలెక్టర్ కానీ, అప్పటి ఉన్న ప్రాజెక్ట్ ఆఫీసర్ కానీ, అప్పటి ఉన్న ఎస్పీ కానీ మరియు ఐటీడీఏ 28 శాఖల పదాధికారులతోటి మరియు ఆదివాసీ ఉమ్మడి జిల్లాల 9 తెగల కుల పెద్దలతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 365 రోజుల సంక్షేమ పథకాలపై చర్చా వేదిక జరుపుతుండేను. ఈరోజు ఆ చర్చా వేదికలో ఏమంటే 9 తెగల అభివృద్ధి వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి అయినా కాలేదా, మా ఆదివాసులు అభివృద్ధి అయిందా కాలేదా, ఐటీడీఏలా ఎన్ని కోట్ల బడ్జెట్ వచ్చినాయి, ఆ బడ్జెట్ 9 తెగలకు ఇచ్చినాయి లేదా, దాని మీద దాదాపు 3 నుంచి 4 గంటలు సాయంత్రం చర్చా వేదిక నడుతుండే. మరియు అప్పటి పీరియడ్లో ప్రతి 3 నెలలకు ఒకసారి 9 తెగ నుంచి చర్చా వేదిక ప్రాజెక్ట్ ఆఫీసర్, కలెక్టర్, ఎస్పీ తోటి కూడా నడుతుండే. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆదివాసులకు మోసం చేసింది. కాబట్టి ప్రస్తుతాన్ని ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను, నిజమైన ఆదివాసుల మీద ప్రేమ ఉంటే 31 డిసెంబర్ రోజున మరియు 3 నెలలకు ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల గురించి, ఆదివాసుల 9 తెగల గురించి ఆలోచన చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉన్నతంగా ఎదగాలి, క్రీడాకారులకు అన్ని విధాలా అండగా ఉంటామన్న మాజీ మంత్రి జోగురామన్న. బజారత్నూర్లో నిర్వహించిన క్రికెట్, కబడ్డీ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం. ఐక్యంగా ఉంటూ హక్కుల సాధన కోసం ముందుకు సాగాలి, మాలల భవిష్యత్ కార్యాచరణ జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే పిలుపు. సర్కారు బడులలో కరువైన కనీస సౌకర్యాలు, సరైన సదుపాయాలు లేక విద్యార్థులకు తప్పని ఇక్కట్లు. అర్లీటీ ప్రాథమిక పాఠశాలలో చెట్ల కిందే సాగుతున్న తరగతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.